హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వెమ్లవాడకి కొండగట్టుకి ధర్మపురికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళి కార్ కాడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. చూపిస్తాను అది కూడా చూడండి, ఓకేనా? చూడండి, నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, మీరు కూడా చూడండి, ఓకేనా? మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. మంది అయితే బాగున్నారు. దర్శనం పెడతాను. మాదైతే వెమ్లవాడ కాడ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే కార్లో కూర్చున్నాం. కొండగట్టుకు దర్శనానికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? వచ్చినాము. ఇప్పుడైతే కొండగట్టుకి మా కొడుకుకి అయితే గుండు చేయించాలి. ఈ దర్శనానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, చూడండి, ఓకేనా? మేమైతే కొండగట్టు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చాలా మంది ఉన్నారు. ధర్మపురి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ లొకేషన్ మొత్తం చూడండి, ఎంత మేమైతే ధర్మపురికి వచ్చినాము. స్నానాలు దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎండ అయితే మస్తు విపరీతంగా ఎండ కొడుతుంది. అసలు ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాము. అందుకే తొందరగా స్నానాలు చేసేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి, అద్దాల మేడలో అమ్మవారిని అయ్యవారిని అయితే దర్శనం చేసుకున్నాము. మాకైతే వీడియో పర్మిషన్ ఇచ్చారు. కొండగట్టు కాడికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడైతే వంట చేసుకుంటున్నాం. రైస్ అయితే పెట్టినా, ఇంకా కూర వండాలి. అన్నం అయితే రైస్ కూర వండుతాను.
ఓకేనా ఈ కట్టెల పొయ్యి మీద అయితే అన్నం వండుతున్నా రైస్ పెట్టేసిన